హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వాణిశ్రీ అండి. నేను జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాణిశ్రీ గారు, మరి గీతామూర్తి గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునండి, ఒకసారి మాట్లాడండి. చెప్పండి మేడం. వాణిశ్రీ గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండ్రు. చెప్పండి. బీజేపీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుంది అని. అవును. అయితే అసెంబ్లీలో ఎన్ని గుర్రాలు గెలిచాయండి? కరెక్టే. పార్టీల నుంచి తీసుకొచ్చుకొని ఎంతో మందికి నిన్న కాకముందు 2-3 రోజుల క్రితము నెల క్రితం జాయిన్ అయిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేసిండ్రు. అలా గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ పాత బీజేపీ మనోళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళే గెలిచి సంస్థాగతంగా ఉన్న వాళ్ళే. ఒక ప్రశ్న ఏంటంటే, సంస్థాగత నిర్మాణం మీద బీజేపీ చాలా ఎక్కువ దృష్టి పెడుతుంది కదా. మరి అటువంటి అప్పుడు మీరు సంస్థాగతము సిద్ధాంతాలను మాట్లాడినప్పుడు గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చినప్పుడు సిద్ధాంత పరంగా మనం కాంప్రమైజ్ అవుతున్నట్టే కదా. అవును. ఇది ఎక్కడి వరకు న్యాయం అంటారు? నిన్న రకం అసలు బీజేపీలో టికెట్ తీసుకున్నాక కండువా కప్పుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఆస్పిరెంట్. మీరు ఎప్పటి నుంచో దాదాపు నాకు తెలిసి 15 సంవత్సరాల పైచిలకి నుంచి మీరు పార్టీలో పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ హైదరాబాద్ సీట్ అయినా కనీసం మీకో లేకపోతే బీజేపీలో మీలాగా పనిచేసే ఏ మహిళకన్నా ఇచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు దీనికి బీజేపీ తరఫు నుంచి మీరేం సమాధానం చెప్తారు? ఇక్కడ మీరు అంటున్న యాంగిల్లో చూసినట్టయితే అది కూడా కరెక్టే. కానీ పార్టీ యాంగిల్లో చూసినప్పుడు అయితే పార్టీ గెలుపు గుర్రాలనే చూస్తుంది. సరే, అందరికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు, గెలిచిండ్రు అని అంటే అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి పరీక్షించుకోవాల్సిన సమయం అది. సరే, ఇప్పుడు పార్టీలో ఉన్న క్యాడర్కి ఇచ్చింటే కనుక, ఇప్పుడు నేను కూడా ఈ విషయంలో పార్టీతో చాలా సందర్భాల్లో విభేదిస్తున్నాను. పార్టీలో ఉన్న క్యాడర్ ఎవరైతే సీనియర్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కనీసం పోటీ చేస్తూ పార్టీకి కట్టుబడి ఉంటారు. బయట వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ బయట వాళ్ళు వచ్చి పోటీ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోయే సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. అందుకని అది పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ దాని గురించిన విషయాల్లో ఆలోచించాలని చెప్పేసి నేను కూడా నా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది అంటే, బయట నుంచి ఎవరో దుంకిండ్రు అని అనగానే ఇది చాలా గ్రేట్, వీళ్ళు చాలా గ్రేట్ అని అనుకుంటారు. ఎప్పుడైనా కూడా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత ఆ టైంలో గుర్తొస్తుందేమో నేను కూడా అనుకుంటుంటాను. మీరు అంటున్నట్టు ఇంటర్నల్ గా లీడర్షిప్, గట్టి లీడర్షిప్ ఎవరున్నారన్నది పార్టీ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన విషయంలో అసలు అన్ని రకాలుగా అది సర్వేలు అంటున్నారా లేకపోతే ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి అసెస్మెంట్ అన్నది కూడా పార్టీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సంస్థాగతంగా పార్టీకి కట్టుబడి పనిచేసే కార్యకర్తల్ని ఖచ్చితంగా ప్రోత్సహించాలని కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ఓకేనండి వాణిశ్రీ గారు.